ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తరచూ మన హిందువుల దేవాలయాల విగ్రహాలను ధ్వంసం చేస్తూ తెలంగాణ స్టేట్ లో మొత్తం హిందూ దేవాలయాలు సికింద్రాబాదు, చార్మినారు, శంషాబాదు, తరచూ ఇప్పుడు వస్తే పెద్దమ్మ గుడి అన్ని విగ్రహాలు ధ్వంసం చేస్తుండు. దీని మీద రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఎంఐఎం పార్టీ వాళ్ళు కలిసి ఇది చేస్తున్నారని ఆలోచన, అనుమానం. ఎందుకంటే వేరే మతాల వాళ్ళ మసీద్ల మీద రాయి పడట్లేదు, వాళ్ళ ఏం ధ్వంసం కావట్లేదు. చర్చిల మీద ఒక రాయి పడట్లేదు, ధ్వంసం కావట్లేదు. అలాంటి సందర్భాల్లో హిందూ దేవాలయాలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీని గురించి రేవంత్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకురావాలి. ఇవి తరచూ ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఎందుకు జరుగుతున్నాయి, దీని మీద ఒక చట్టం తీసుకొచ్చి దీన్ని ఒక కమిటీ లాగా చేసి తెలంగాణలో ఉన్న దేవాలయాలన్నిటినీ రక్షించడానికి ఒక చట్టం తీసుకురావాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి కూల్చడం వెనక కొద్దిగా రాజకీయ కోణంలో కూడా చూసినట్లయితే ఎవరు హస్తం ఉన్నట్లు, మరి ఎవరు చేసినట్లేదు. ఇప్పుడు అక్కడ బై ఎలక్షన్ వచ్చింది, దానికి అనుగుణంగా ఇవి చేసి వాళ్ళ పార్టీ వాళ్ళు లబ్ధి పొందడానికి ఇవన్నీ చేస్తున్నారని మా అనుమానం. మరి ఇప్పుడు పునర్నిర్మాణం జరిగే అవకాశం ఉందంటారా? మరి ఇప్పుడు ఇటు బీజేపీ నుంచి కానీ, ఆర్ఎస్ఎస్ నుంచి కానీ, బీజేపీ నాయకులు కానీ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం అయితే జరుగుతూ ఉంది. మరి మేము పోరాటం చేస్తుంది అందుకు. ఎక్కడెక్కడ తెలంగాణ స్టేట్ లో అన్ని దేవాలయాలు ధ్వంసమైన విగ్రహాలు ఇరగొట్టిరో అవన్నీ పునర్నిర్మాణం జరగాలి, జరిగి తీరాలి అని మేము రేవంత్ రెడ్డిని, కలెక్టర్ని, అందరినీ కోరుకునేది ఒకటే. దీని గురించి చట్టం తీసుకొచ్చి వీళ్ళు చెయ్యాలి రేవంత్ రెడ్డి. ఇంకోటి, బై ఎలక్షన్ లా వాళ్ళు జూబ్లీహిల్స్ లో లబ్ధి పొందడానికే ఈ చర్యకు పాల్పడిరని నేను అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తరచూ మన హిందువుల దేవాలయాల విగ్రహాలను ధ్వంసం చేస్తూ తెలంగాణ స్టేట్ లో మొత్తం హిందూ దేవాలయాలు సికింద్రాబాదు, చార్మినారు, శంషాబాదు, తరచూ ఇప్పుడు వస్తే పెద్దమ్మ గుడి అన్ని విగ్రహాలు ధ్వంసం చేస్తుండు. దీని మీద రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఎంఐఎం పార్టీ వాళ్ళు కలిసి ఇది చేస్తున్నారని ఆలోచన, అనుమానం. ఎందుకంటే వేరే మతాల వాళ్ళ మసీద్ల మీద రాయి పడట్లేదు, వాళ్ళ ఏం ధ్వంసం కావట్లేదు. చర్చిల మీద ఒక రాయి పడట్లేదు, ధ్వంసం కావట్లేదు. అలాంటి సందర్భాల్లో హిందూ దేవాలయాలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీని గురించి రేవంత్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకురావాలి. ఇవి తరచూ ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఎందుకు జరుగుతున్నాయి, దీని మీద ఒక చట్టం తీసుకొచ్చి దీన్ని ఒక కమిటీ లాగా చేసి తెలంగాణలో ఉన్న దేవాలయాలన్నిటినీ రక్షించడానికి ఒక చట్టం తీసుకురావాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి కూల్చడం వెనక కొద్దిగా రాజకీయ కోణంలో కూడా చూసినట్లయితే ఎవరు హస్తం ఉన్నట్లు, మరి ఎవరు చేసినట్లేదు. ఇప్పుడు అక్కడ బై ఎలక్షన్ వచ్చింది, దానికి అనుగుణంగా ఇవి చేసి వాళ్ళ పార్టీ వాళ్ళు లబ్ధి పొందడానికి ఇవన్నీ చేస్తున్నారని మా అనుమానం. మరి ఇప్పుడు పునర్నిర్మాణం జరిగే అవకాశం ఉందంటారా? మరి ఇప్పుడు ఇటు బీజేపీ నుంచి కానీ, ఆర్ఎస్ఎస్ నుంచి కానీ, బీజేపీ నాయకులు కానీ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం అయితే జరుగుతూ ఉంది. మరి మేము పోరాటం చేస్తుంది అందుకు. ఎక్కడెక్కడ తెలంగాణ స్టేట్ లో అన్ని దేవాలయాలు ధ్వంసమైన విగ్రహాలు ఇరగొట్టిరో అవన్నీ పునర్నిర్మాణం జరగాలి, జరిగి తీరాలి అని మేము రేవంత్ రెడ్డిని, కలెక్టర్ని, అందరినీ కోరుకునేది ఒకటే. దీని గురించి చట్టం తీసుకొచ్చి వీళ్ళు చెయ్యాలి రేవంత్ రెడ్డి. ఇంకోటి, బై ఎలక్షన్ లా వాళ్ళు జూబ్లీహిల్స్ లో లబ్ధి పొందడానికే ఈ చర్యకు పాల్పడిరని నేను అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తరచూ మన హిందువుల దేవాలయాల విగ్రహాలను ధ్వంసం చేస్తూ తెలంగాణ స్టేట్ లో మొత్తం హిందూ దేవాలయాలు సికింద్రాబాదు, చార్మినారు, శంషాబాదు, తరచూ ఇప్పుడు వస్తే పెద్దమ్మ గుడి అన్ని విగ్రహాలు ధ్వంసం చేస్తుండు. దీని మీద రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఎంఐఎం పార్టీ వాళ్ళు కలిసి ఇది చేస్తున్నారని ఆలోచన, అనుమానం. ఎందుకంటే వేరే మతాల వాళ్ళ మసీద్ల మీద రాయి పడట్లేదు, వాళ్ళ ఏం ధ్వంసం కావట్లేదు. చర్చిల మీద ఒక రాయి పడట్లేదు, ధ్వంసం కావట్లేదు. అలాంటి సందర్భాల్లో హిందూ దేవాలయాలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీని గురించి రేవంత్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకురావాలి. ఇవి తరచూ ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఎందుకు జరుగుతున్నాయి, దీని మీద ఒక చట్టం తీసుకొచ్చి దీన్ని ఒక కమిటీ లాగా చేసి తెలంగాణలో ఉన్న దేవాలయాలన్నిటినీ రక్షించడానికి ఒక చట్టం తీసుకురావాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి కూల్చడం వెనక కొద్దిగా రాజకీయ కోణంలో కూడా చూసినట్లయితే ఎవరు హస్తం ఉన్నట్లు, మరి ఎవరు చేసినట్లేదు. ఇప్పుడు అక్కడ బై ఎలక్షన్ వచ్చింది, దానికి అనుగుణంగా ఇవి చేసి వాళ్ళ పార్టీ వాళ్ళు లబ్ధి పొందడానికి ఇవన్నీ చేస్తున్నారని మా అనుమానం.
మరి ఇప్పుడు పునర్నిర్మాణం జరిగే అవకాశం ఉందంటారా? మరి ఇప్పుడు ఇటు బీజేపీ నుంచి కానీ, ఆర్ఎస్ఎస్ నుంచి కానీ, బీజేఎం నాయకులు కానీ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం అయితే జరుగుతా ఉంది. మరి మేము పోరాటం చేస్తుంది అందుకు ఎక్కడెక్కడ తెలంగాణ స్టేట్ లో అన్ని దేవాలయాలు ధ్వంసమైన విగ్రహాలు ఇరగొట్టిరో అవన్నీ పునర్నిర్మాణం జరగాలి, జరిగి తీరాలి అని మేము రేవంత్ రెడ్డిని, కలెక్టర్ని అందరినీ కోరుకునేది ఒకటే. దీని గురించి చట్టం తీసుకొచ్చి వీళ్ళు చెయ్యాలి రేవంత్ రెడ్డి. ఇంకోటి, బై ఎలక్షన్ లా వాళ్ళు జూబ్లీస్ లో లబ్ధి పొందడానికే ఈ చర్యకు పాల్పడిరని నేను అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తరచూ మన హిందువుల దేవాలయాల విగ్రహాలను ధ్వంసం చేస్తూ తెలంగాణ స్టేట్ లో మొత్తం హిందూ దేవాలయాలు, సికింద్రాబాదు, చార్మినారు, శంషాబాదు, తరచూ ఇప్పుడు వస్తే పెద్దమ్మ గుడి, అన్ని విగ్రహాలు ధ్వంసం చేస్తుండు. దీని మీద రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి ఎంఐఎం పార్టీ వాళ్ళు కలిసి ఇది చేస్తున్నారని ఆలోచన, అనుమానం. ఎందుకంటే వేరే మతాల వాళ్ళ మసీద్ల మీద రాయి పడట్లేదు, వాళ్ళ ఏం ధ్వంసం కావట్లేదు, చర్చిల మీద ఒక రాయి పడట్లేదు, ధ్వంసం కావట్లేదు. అలాంటి సందర్భాల్లో హిందూ దేవాలయాలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీని గురించి రేవంత్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకురావాలి. ఇవి తరచూ ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఎందుకు జరుగుతున్నాయి, దీని మీద ఒక చట్టం తీసుకొచ్చి దీన్ని ఒక కమిటీ లాగా చేసి తెలంగాణలో ఉన్న దేవాలయాలన్నిటినీ రక్షించడానికి ఒక చట్టం తీసుకురావాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి కూల్చడం వెనక కొద్దిగా రాజకీయ కోణంలో కూడా చూసినట్లయితే ఎవరు హస్తం ఉన్నట్లు, మరి ఎవరు చేసినట్లేదు? ఇప్పుడు అక్కడ బై ఎలక్షన్ వచ్చింది, దానికి అనుగుణంగా ఇవి చేసి వాళ్ళ పార్టీ వాళ్ళు లబ్ధి పొందడానికి ఇవన్నీ చేస్తున్నారని మా అనుమానం. మరి ఇప్పుడు పునర్నిర్మాణం జరిగే అవకాశం ఉందంటారా? మరి ఇప్పుడు ఇటు బీజేపీ నుంచి కానీ, ఆర్ఎస్ఎస్ నుంచి కానీ, బీజేఎం నాయకులు కానీ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం అయితే జరుగుతా ఉంది. మరి మేము పోరాటం చేస్తుంది అందుకు ఎక్కడెక్కడ తెలంగాణ స్టేట్ లో అన్ని దేవాలయాలు ధ్వంసమైన విగ్రహాలు ఇరగొట్టిరో అవన్నీ పునర్నిర్మాణం జరగాలి, జరిగి తీరాలి అని మేము రేవంత్ రెడ్డిని, కలెక్టర్ని అందరినీ కోరుకునేది ఒకటే. దీని గురించి చట్టం తీసుకొచ్చి వీళ్ళు చెయ్యాలి రేవంత్ రెడ్డి. ఇంకోటి, బై ఎలక్షన్ లా వాళ్ళు జూబ్లీస్ లో లబ్ధి పొందడానికే ఈ చర్యకు పాల్పడిరని నేను అనుకుంటున్నాను.